నామానికి స్తోత్రం కలుగునుగాక. మరొక పునరుద్ధాన దినంలోకి దేవుడు మనలో ప్రవేశింపచేశాడు. ఈ 2000 నెలలో 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 3వ వారంలోకి దేవుడు మనలో ప్రవేశింపచేశాడు. ఈరోజు దేవుడు శ్రేష్టమైన ఒక వాక్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 111 5వ వచనం ప్రకారంగా ఆయన యందు భయం భక్తులు ఉంటే మనకి ఏమిస్తాడు? 3 విషయాలు మాట్లాడుకుందాం. 1 5వ వచనం చూసినట్లయితే కనుక తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడట. అయితే ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి ఆహారం ఇస్తున్నాడు. అంటే శరీరానుసరమైన ఆహారం కాదు, ఆత్మీయానుసరమైన ఆహారం కూడా ఆయన ఇస్తానంటున్నాడు. ఎందుకంటే ఆయనే జీవాహారం, ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. భయము భక్తి అనగా మొదటిగా భయము అనగా దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు అని చెప్పేసి ఆయనకి విరోధంగా లేకపోతే ఆయనకు ఆయాసకరంగా ఏవైనా కార్యాలు చేయాలంటే భయపడాల, పాపానికి భయపడి దూరంగా పారిపోమంటాడు. అలాగనే భక్తి అంటే ఏ స్థితిలో ఉన్నా ఆయన స్తుతించడం, ఆరాధించడం, వాక్యాన్ని ధ్యానించడం, సహాసం కలిగి జీవించడం, అది చేయాలి. మొట్టమొదటిసారిగా ఆయన భయము భక్తి కలిగి మనము జీవిస్తే కనుక ఆయన మనకి ఆహారం ఇస్తున్నట్టు. రెండవదిగా కీర్తనల గ్రంథము 31:19 చూస్తే కనుక ఆ యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే కనుక 31:19 చూస్తే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే ఆయన మేలు చేశాడు. ఎందుకంటే మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. అవును, తృప్తి ఎప్పుడు మనకు కలుగుతుంది? మనం అనుకున్నది జరిగినప్పుడు, అనుకున్న దానికంటే ఇంకెక్కువ జరిగితే అమ్మ ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉందంటాం. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఒకటిదిగా ఆహారం లభిస్తుంది, రెండవది మేలు కలుగుతుంది. మూడవది అదే మరి కీర్తన గ్రంథం నుంచి 115 వచనం చూస్తే పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. దేవుని యందు భయము కలిగి పాపానికి దూరంగా పారిపోతూ లేకపోతే ఆయనకు విరోధమైన అసహ్యమైన కార్యాలు చేయకుండా మనం జీవించినట్లయితే, భక్తి కలిగి ఎల్లవేళలైన స్తుతి ఆరాధన చేసుకోగలిగినట్లయితే కనుక మొట్టమొదటిసారిగా ఆహారం ఇస్తానంటున్నాడు. రెండవదిగా ఆయన మనకేం చేస్తాడు? మేలు కలిగిచేస్తున్నాడు. మూడవదిగా పిన్నలు పెద్దలు ఎవరైనా సరే ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే ఆశీర్వదిస్తున్నట్టు. అవును, మరి సామెతలు 10:22 వచనం ప్రకారంగా యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరల రెక్కల కష్టాలతో వలన ఆశీర్వాదం ఎక్కువగలదట. కాదు అంటే మనము సంపన్నులుగా ఉండాలంటే, మన రెక్కల కష్టాలతో ఆశీర్వదింపబడాలంటే దేవుని యొక్క ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యాన్ని సమకూరుస్తుంది. ఆయన ఆశీర్వదిస్తుంటాడు. చిన్నలు పెద్దలు పిన్నలు ఎవరైనా సరే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఇంతకాలం కాచి కాపాడి మనకు ఎన్నో మేళ ఉపకారం చేస్తున్నాడు. మనల్ని, మన పిల్లలని, మన పిల్లల్ని కూడా ఆయన రెక్కల క్రింద కాపాడుతున్నాడు. కనుక ఆయన యందు భయము భక్తి కలిగి ఉందాము. ఆయన ఇచ్చే ఆహారాన్ని భుజిస్తూ, ఆయన ఇచ్చే మేలుతో సంతృప్తి పరచబడుతూ, ఆయన ఇచ్చే ఆశ్రయాలు పొందుకుంటూ మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాంగాక. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి మనందరిలో ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న పరలోకపు తండ్రి, మీ నామానికి స్తుతి స్తోత్రాలయ్యా. అయ్యా, మీ యొక్క శిలువ మరణం ద్వారా మా పాప శాప కాడినంతా విరగొట్టి అయ్యా, మీరు మాకు జీవాహారమై ఈ భూమి మీదకి వచ్చి మమ్మల్ని పవిత్రపరిచి మాలో మీరు నివసిస్తూ నీ యందు భయము భక్తి కలిగి జీవిస్తే శ్రేష్టమైన ఆహారంతో సంతృప్తి పరుస్తానంటూ, మేళ్లతో మమ్మల్ని తృప్తిపరుస్తానంటూ అయ్యా, మా పిన్నల పెద్దలందరినీ కూడా ఆశీర్వదిస్తానని గొప్ప వాగ్దానాలతో బలపరిచిన దేవా, విన్న ప్రియ నీ బిడ్డలందరినీ కూడా మీరే సీఎంను దీవించి ఆశ్రయించి మీ యందు భయము భక్తి కలిగి మా జీవితాంతం కూడా నిన్ను చేరే వరకు ఉండే కృప మాకు దయచేయమని యేసయ్య నీ చేతికి మమ్మల్ని అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.